హాయ్ హలో నమస్తే అందరికీ. ఎట్టకేలకు డిఎస్సి ఫైనల్‌కి రావడం జరిగింది. ఫైనల్ కీలో ఫైనల్ కీ ఆధారంగా లాంగ్వేజ్ పండిట్ తెలుగులో వచ్చినటువంటి మార్కులను గూగుల్ ఫార్మ్ ద్వారా సేకరించడం జరిగింది. నాకైతే ఒక 450 పైన అన్ని జిల్లాల నుంచి కొంతమంది మిత్రులు మార్కులైతే పంపించారు. చాలా రోజుల నుంచి అంటే ఫైనల్‌కి వచ్చిన దగ్గర నుంచి గూగుల్ ఫార్మ్స్ అయితే పెడతా ఉన్నాను. కొంతమంది తమకొచ్చినటువంటి మార్కులను పెట్టడం జరిగింది. ఇంక ఆ టెట్టు మార్కులు అవన్నిటిని లెక్క జేసి, నేనైతే ఒక మెరిట్ లిస్ట్‌నయితే తయారు చేశాను. దానిలో భాగంగా ఈ లిస్ట్‌లో అయితే జిల్లాలకు సంబంధించినటువంటి టాప్ మార్క్స్ అనేటువంటిది చెప్తాను. తర్వాత ఇంకొక వీడియోలో తర్వాత అన్ని మార్కులనేటువంటిది చెప్తాను. ఎంతవరకు వస్తది అనేటువంటి కట్ ఆఫ్ కూడా చెప్పడము జరుగుతుంది. ఒకటే మీరు నాకు సహకరిస్తే మీరు జాబ్ ఎక్కేంత వరకు జాబ్‌లోకి ఎక్కిన తర్వాత గూడా నేను మొత్తము సపోర్ట్ అయితే చేస్తానండి. ఎందుకంటే ఒకసారి నా యొక్క గైడెన్స్ తీసుకొని నేనైతే వదిలిపెట్టనండి. అంటే వాళ్ళు ఎన్ని సార్లు అడిగినా కానీ నేను పెడతా ఉంటాను. ఏం లేదండి, గూగుల్ ఫార్మ్ అనేటువంటిది చాలామంది ఏమంటే యూట్యూబ్‌లో వీడియోస్‌లో కొరకు లైక్స్ కోసమని కొంతమంది నిన్న మొన్న గ్రూప్‌లలో కామెంట్స్ పెట్టిర్రు. ఎందుకులే వీళ్ళకి సర్వీస్ చేయడము అనేటువంటిది కూడా ఒక్కోసారి అనిపిచ్చింది. అయినా గాని ఎవరో ఒకరిద్దరు అనుకుంటారు. కానీ మిగతా 99% మంది మరి వాళ్ళకైతే అవసరం గదా ఉద్దేశంతో చాలామంది మిత్రులు ఫోను జేసి, అదేవిధంగా మెసేజ్‌లు పెడతా ఉన్నారు. ఎప్పుడు సార్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు పెడుతున్నారు? ఎప్పుడు పెడుతున్నారు? అని అడుగుతున్నారు. వాళ్ళ యొక్క కోరిక మేరకు ఈరోజు మెరిట్ లిస్ట్ అయితే పెడతా ఉన్నాను. అంటే గూగుల్ ఫార్మ్ ఆధారంగా నేను సేకరించినటువంటి మార్కులు. ఇదైతే ఒరిజినల్ కాదు. అంటే వాళ్ళు పంపించినటువంటి మార్కులని ఇక్కడ పెడతా ఉన్నాను. ఓకేనా? ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ప్రణీత 72.4 మార్కులతోటి నాకొచ్చినటువంటి వాటిలలో టాప్ ఉంది. ఆదిలాబాద్ జిల్లా. తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎం. రాఘవ 80 మార్కులతోటి టాప్. ఎం. రాఘవ మేలు ఎస్టీ 80 మార్కులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. తర్వాత హన్మకొండకు సంబంధించి మంగా నిఖిల్ 78.23 బీసీబీ 78.23 టాప్‌లో ఉన్నారు. మంగా నిఖిల్ హన్మకొండ జిల్లాకు సంబంధించి. హైదరాబాద్ జిల్లాకు సంబంధించి సురేష్ కుమారు 77 మార్కులు. తర్వాత రాజు 74.53. తర్వాత మెట్టు భూమేశ్వర్ 73.47 హైదరాబాద్ జిల్లాకు సంబంధించి. హైదరాబాద్ జిల్లాకు సంబంధించి. ఓహో! బానే పంపించారు. 22 మంది పంపించారు హైదరాబాద్‌కి సంబంధించి. రైట్. తర్వాత ఇంకా ఉన్నారు హైదరాబాద్. ఓహో! 27 మంది వరకు పంపించారు హైదరాబాద్ సంబంధించి. తర్వాత జగిత్యాల జిల్లాకు సంబంధించి ఏనుగు నరసింహారెడ్డి 78 మార్కులతోటి టాప్‌లో ఉన్నాడు. నా స్టూడెంట్ అయిన ఏనుగు నరసింహారెడ్డి. 78 మార్కులతోటి. తర్వాత అనిత 77.75. తర్వాత జగిత్యాలనే చూస్తా ఉన్నాం. జగిత్యాల 20 మందైతే పంపించారు. తర్వాత జనగాము సాగరు 77.03 జనగాం. ఇది లాంగ్వేజ్ పండిట్ తెలుగుకు సంబంధించండి. లాంగ్వేజ్ పండిట్ తెలుగుకు సంబంధించి. గూగుల్ ఫార్మ్ ఆధారంగా సేకరించినటువంటి మార్కులను మెరిట్ లిస్ట్‌లో తయారు చేయడం జరిగింది. సాగర్. తర్వాత అరుణ 70.47 జనగాం. తర్వాత జయశంకర్ భూపాలపల్లి జిల్లా సంజీవ
పెండాల అంట 93 మార్కులని పెట్టడం జరిగింది. మరి ఇది ఎంతవరకు రైట్ అనేటువంటిది కూడా తెలియదు. ఉండొచ్చు ఇక్కడ 76, ఇక్కడ 17, 97 మార్కులు. ఇది తీసుకున్నా కానీ పూర్ణచందర్ అలువాల అనేటువంటి ఆయన 79 మార్కులు అనేటువంటివి రావడం జరిగింది. ఇది 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 తప్పైనా కానీ ఇదైతే పర్ఫెక్ట్. తర్వాత గుండేజు నగేషు 78.8, భార్గవి 73.27, జయశంకర్ భూపాలపల్లి. తర్వాత జోగులాంబ గద్వాల జిల్లా ఈ విక్రమ్ గౌడ్ 80 మార్కులు. ఈ విక్రమ్ గౌడ్ 80 మార్కులు. ఏఎం అంటే ఎవరు 80 మార్కులు. సేమ్ పెట్టిండ్రు. జోగులాంబ గద్వాల. తర్వాత బి పద్మ కామారెడ్డి జిల్లాకు వచ్చేసేసి 85.46, బి పద్మ ఫీమేల్ ఎస్టీ నాట్ అప్లికబుల్ 85.46. ఇది కొంచెం ఏదన్నా ఫేక్ అనిపించినా కానీ 67, 13, 80 మార్కులు నవ అంట. నవ. ఎస్ స్వప్న కామారెడ్డి ఇదంతా. తర్వాత కరీంనగర్ వచ్చేసేసి కొండపర్తి సంతోషు 78.5, 78.5 కరీంనగర్. ఖమ్మం వచ్చేసేసి రాధిక ఫిమేలు బీసీడీ 76.27 రాధిక ఖమ్మం. తర్వాత కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఘన ఠాక్రే 75 మార్కులు. 75 మార్కులు ఘన ఠాక్రే కొమరంభీం ఆసిఫాబాద్. మహబూబాబాద్ జిల్లా మధు జల్లిక 74.37, 74.37 మహబూబాబాద్. తర్వాత మహబూబ్ నగరు పి నందిని 83.2, సత్యము 78.5. ఈ సత్యంకు స్కూల్ అసిస్టెంట్లో కూడా వచ్చినాయి మార్కులు. స్కూల్ అసిస్టెంట్కి పోయినా కానీ తర్వాత నరసింహ 76.73. తర్వాత మంచిర్యాల జిల్లా ఎం సుజాత సతీష్ 77 మార్కులు మంచిర్యాల జిల్లా. తర్వాత మెదక్ జిల్లా పి మల్లికార్జును 77.3, మొహమ్మద్ షాకీర్ 74.8. వీళ్ళంతా నా స్టూడెంట్సే. మెదక్ బాగానే 20 మంది పంపించారు. వెరీ గుడ్. మేడ్చల్ మల్కాజ్గిరి ఒక్కరే పంపించారు. హేమలత 74.38. తర్వాత ములుగు జిల్లా శివాన్స్ ఎమ్ 74.17. ములుగు. నాగర్ కర్నూలు జి శంకరు 84, జి శంకర్ 84. ఒకవేళ ఇది ఫేక్ అనిపించినా కానీ తర్వాత జి మహేష్ 79.67 ఉండొచ్చు, వచ్చి ఉండొచ్చు, ఏముంది మార్కులు. నాగర్ కర్నూలు 21 మంది పంపించారు. నల్లగొండ ఎస్రం స్వామి 72.43. ఇంకెక్కువనే ఉండొచ్చు కానీ మార్కులు పంపించట్లేరు కొంతమంది. చూస్తున్నారులే, లిస్ట్ వచ్చిన తర్వాత చూద్దాంలే, చూసుకొని దీని తర్వాత నాది ఉంది, దీని తర్వాత నాది ఉంది అని అనుకుంటారు. అట్లాంటి అల్ప సంతోషులు వేస్ట్ అండి. ఎన్ని వస్తున్నాయో మార్కులు. పేరు మార్చి పెట్టండి, ఏమవుతుంది? పేరు మార్చి పెడితే ఏమన్నా సొమ్ము ఏమన్నా పోతుందా? ఏ వస్తుందో అసలే చూసుకుంటారు అంతే, అయిపోయా. నల్గొండ కూడా బాగానే పంపించారు మార్కులు. వెరీ గుడ్. ఓకే, 28 మంది పంపించారు. వెరీ గుడ్. తర్వాత నారాయణపేట రవికుమార్ వి 77. రవికుమారు. నెక్స్ట్ నిజామాబాదు కనక రాజశేఖరు 72.2. నిజామాబాద్.
నిజామాబాదు 72.2. పెద్దపల్లి క్రిష్ అంట 79.47 బీసీబీ మేల్. తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లా ఏ స్వప్న 77.26. తర్వాత నిరోష 75. ఇవి నా స్టూడెంటే. రంగారెడ్డి జిల్లా ఎం పద్మ 80. తర్వాత మహేష్ 69. సంగారెడ్డి ఆర్ఆర్ 74.67. తర్వాత రాణి అంట 73.9. సంగారెడ్డి. సిద్దిపేట మద్దుల ప్రభాకర్ రెడ్డి 77.06. సిద్దిపేట. తర్వాత సూర్యాపేట రేవతి కే 72.56. సూర్యాపేట. వికారాబాదు డి భార్గవి 74.93. ఈమె కూడా నా స్టూడెంటే. 74.93. వికారాబాద్. వనపర్తి అభిరామ్ యాదవ్ 82.67. అభిరామ్ యాదవ్. మహేష్ 76. వనపర్తి. వరంగల్లు బి సతీష్ 76.83. 76.83 బి సతీష్. యాదాద్రి భువనగిరి వాణి 83.8. తర్వాత రామ్మూర్తి దండే 76.27. యాదాద్రి భువనగిరి బాగానే పంపించారు. వెరీ గుడ్. 20 మంది పంపించారు యాదాద్రి భువనగిరి. ఓకే, ఇంకా ఇందులో మార్కులు లేనటువంటి వాళ్ళు దయచేసి మీ యొక్క మార్కులను గూగుల్ ఫామ్లో పెట్టండి. ఎందుకంటే తెలియడం ద్వారా పేర్లు మార్చి పెట్టండి. ఫోన్ నెంబర్ ఏం పెట్టకండి, ఏం అవసరం లేదు ఫోన్ నెంబరు. ఆ మార్కులు ఏందో పెట్టేసేసి మీ కేటగిరీ పెడితే ఎవరికి జాబ్ వస్తుంది, ఎవరికి జాబ్ రావద్దు అనేది కూడా తెలుసుకుంటారు కదా. జర ముందు తెలుసుకుంటారు అంతే. కొంచెం అది కాకపోతే ఇంకో డిఎస్సికి ప్రిపేర్ అవుతారు రానటువంటి వాళ్ళు. వచ్చినటువంటి వాళ్ళు నా పేరు ఈడ ఉందా ఆడ ఉందా చాలామంది ఫోన్లు చేస్తూ ఉన్నారు. నాకు 70 మార్కులు వచ్చినాయి, 72 మార్కులు వస్తుందంటావా అని అంటాడు. గూగుల్ ఫామ్లో నీ మార్కులు పెట్టినావా అంటే పెట్టలేదు అంటాడు. ఎందుకు పెట్టలేదని అంటే చూడలేదు సార్ అని అంటాడు. చూడు, అంటే ఇక్కడ నేను మెరిట్ లిస్ట్ తయారు చేస్తున్నా తెలిసి కూడా మళ్ళీ ఫోన్ చేస్తారు, మార్కులు పెట్టలేదు అంటారు. మరి అది దాన్ని ఏమంటారో నాకు అర్థమవుతలేదు. మార్కులు పెట్టి అప్పుడు అడిగితే దానికి ఒక లెక్క ఉంటుంది, పక్క ఉంటుంది. దానికి అంటే చెప్పడానికి అవకాశం అనేటువంటి ఉంటుంది. అందరు మార్కులు పెడితే చెప్పవచ్చు. మన గురుకులాలలో అందరు మార్కులు పెట్టారు కాబట్టి చెప్పగలిగాను. ఇది చేయాలంటే చాలా కష్టం అండి. ఒక 2-3 గంటలు పడుతుంది. ఒక్కొక్క మెరిట్ లిస్ట్ 33 జిల్లాలయ్యాయి. ఇంకొకరు మార్కులు పెట్టడంలో టెట్ మార్కులు మొత్తం వేసేస్తారు. పర్సంటేజ్ తీయకపోయేసరికి అవన్నీ తీసేసుకొని టోటల్ చేసుకొని ఇదంతా చాలా ప్రాసెస్తో కూడుకున్నటువంటి పని అండి. కరెక్ట్ ఉన్నదా లేదా అనేటువంటి చూసుకొని మళ్ళీ అసెండింగ్ ఆర్డరు జిల్లాల వారీగా వేరు చేయాలని అంటే చాలా 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 కష్టంతో కూడుకున్నటువంటి పని కాబట్టి చాలా శ్రమ ఉంటుంది. లైక్ల కోసము ఏదో వ్యూస్ కోసం అనేటువంటిది కాదండి. మీ ఇష్టం ఉంటే లైక్ చేయండి, లేకపోతే లేదు. మీ ఇష్టం ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లేకపోతే లేదు. ఇది నా ఇన్ఫర్మేషన్ కొంతమందికైనా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తూ ఉన్నానండి. ఇంకా ఎవరైనా మార్కులు పెట్టకపోతే వెంటనే మార్కులు పెట్టండి.
ఆ గూగుల్ ఫామ్‌లో మార్కులు పెడితే నేను నెక్స్ట్ రేపనే అప్డేటెడ్ లిస్ట్ అనేటువంటిది పెట్టడము జరుగుతుందండి. ఓకేనా? ఓకే. అందరికీ విష్ యూ ఆల్ ది బెస్ట్.